ప్రజా సమస్యల పరిష్కారానికి నేటి ప్రజాప్రతినిధులు అనుసరించవలసిన విధానానికి ఉదాహరణ. మరి నేటి వారి జయంతి సందర్భంగా మరోసారి నా నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా వారితో నాకు కూడా కొంత సాన్నిధ్యం ఉన్నది. పెద్దలు సరిగా వెంకటస్వామి గారి ఎలక్షన్స్లో కూడా ప్రతి ఎలక్షన్లో నేను ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేసిన. మరి మంత్రి నియోజకవర్గానికి పనిచేసినప్పుడు వారి ఇంట్లో కూడా నేను ఉండడం జరిగింది. వారితో ఆ అనుబంధం ఉన్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా. మరి వారి కుమారుడిగా శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వారు చూపించిన మార్గంలో కూడా నడుస్తూ వారిని మించిన పేరు ప్రతిష్టలు సంపాదించే విధంగా ఈరోజు వారి నడవడి రాజకీయాల్లో ఉన్నదంటే అది అతిశయోక్తి కాదు. మరి శాసనసభ వ్యవహారాలు కానీ గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎవరు శాసనసభను చూడలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు గారు శాసన వ్యవహారాల మంత్రిగా ఉండి అనుభవం లేని స్పీకర్ను నేను కొడుతున్నా, నాకు ప్రతి విషయం లోపల ముందుండి నడిపించి ఈరోజు ఈ రాష్ట్ర శాసనసభను ప్రతి ఒక్కరూ చూస్తున్నారంటే నేను ఎక్కడ పోయినా చెప్తున్నాను చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది శాసనసభ అని చెప్పేసి. దానికి అంతటి కారణం మరి పెద్దలు శ్రీధర్ బాబు గారు అని చెప్పేసి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీపాదరావు గారి విగ్రహానికి అందరూ కూడా పూలమాల సమర్పణ చేయవలసిందిగా పెద్దలను కోరుతున్నాను. వారి మహోన్నత వ్యక్తిత్వాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. మనందరికీ చాలా సంతోషం. ఒక సర్పంచ్ నుండి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ అధిపతిగా సేవలందించి మన తెలంగాణ ప్రభుత్వానికి, మన తెలంగాణకు వన్నె తెచ్చినటువంటి మహనీయులు శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారు. పెద్దలందరినీ కూడా పూలమాల సమర్పణ చేసిన తర్వాత కూర్చోవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. పెద్దలు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సభాపతి తెలంగాణ శాసనసభ విచ్చేశారు. వారిని సాదరంగా పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఎక్స్ ఎమ్మెల్యే గారు కోన శ్రీశైలం గౌడ్ గారు విచ్చేశారు.
ధర్మపురి శాసనసభ్యులు విప్ అడ్లూరి లక్ష్మణ్ గారు విచ్చేశారు. వారికి స్వాగతం. వారు పూలమాల సమర్పించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. పూలమాల సమర్పణ చేసినటువంటి పెద్దలందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. పెద్దలు ఆరపల్లి మోహనన్న గారు వచ్చేసారు. వారికి స్వాగతం. శాసనసభ వ్యవహారాలు నిర్వహించే శ్రీ చారి గారు వచ్చేసారు. వారికి స్వాగతం.